హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. నా పేరు సత్యనారాయణ. హెచ్ఎండిఏ శివార్లలో భారీ లేఅవుట్లు. హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ హెచ్ఎండిఏ భారీ ఎత్తున భూసేకరణకు ల్యాండ్ పూలింగ్ సిద్ధమైంది. స్థిరాస్తి సంస్థల తరహాలో భూములను అభివృద్ధి చేసే ప్రక్రియను వేగవంతం చేసింది. హైదరాబాద్ తూర్పు వైపున హెచ్ఎండిఏ అభివృద్ధి ప్రణాళిక వేగంగా అడుగులు. అధికారులతో ప్రచారం. భూములు ఇచ్చేందుకు ముందుకొచ్చిన రైతులు. 5 ప్రాంతాల్లో 515 ఎకరాల సమీకరణ, అభ్యంతరాల స్వీకరణపై నోటిఫికేషన్ల జారీ. గడువు ముగిసిన తర్వాత రైతులతో ఒప్పందం. రైతులకు హెచ్ఎండిఏకు 60-40 నిష్పత్తిలో వాటాలు. హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ హెచ్ఎండిఏ భారీ ఎత్తున భూ సమీకరణ సిద్ధమైంది. స్థిరాస్తి సంస్థల తరహాలో భూములను అభివృద్ధి చేసే ప్రక్రియను వేగవంతం చేసింది. గతంలో ఉప్పల్ బగాయత్ను అభివృద్ధి పరిచినట్లుగా నగరం తూర్పు వైపున రియల్ ఎస్టేట్ను పరుగులెక్కించేందుకు సరికొత్త లేఅవుట్లకు హెచ్ఎండిఏ కసరత్తు ప్రారంభించింది. దీంట్లో భాగంగా పెద్దంబర్పేట, గట్కేసర్, బాలాపూర్ మండలాల పరిధిలో భూ సమీకరణ పథకం కింద 515 ఎకరాల్లో భూ లేఅవుట్లను చేసేందుకు తాజాగా నోటిఫికేషన్లు విడుదల చేసింది. కొర్రెంల, తిమ్మాయిగూడ, కుత్బుల్లాపూర్, కుర్మల్గూడ, నాదర్గుల్ ప్రాంతాల్లో లేఅవుట్లు చేయనున్న భూములపై అభ్యంతరాలను స్వీకరిస్తుంది. హెచ్ఎండిఏ లేఅవుట్లకు భారీ డిమాండ్. హెచ్ఎండిఏ అనుమతులతో ప్రైవేటు రియల్ ఎస్టేట్ సంస్థలు చేసే స్థలాలకు భారీ డిమాండ్ ఉంటుంది. హెచ్ఎండిఏనే స్వయంగా విక్రయించే భూములు, స్థలాలు హాట్ కేకులా అమ్ముడుపోతున్నాయి. హైదరాబాద్ శివార్లలో రియల్ ఎస్టేట్ రంగం శరవేగంగా ముందుకు పోతుండటంతో చాలామంది రైతులు, భూ యజమానులు తమ స్థలాలను అభివృద్ధి చేయడానికి రియల్ ఎస్టేట్ సంస్థలను ఆశ్రయించడం, ఈ క్రమంలో పరువులు మోసపోయిన దాఖలాలు ఉన్నాయి. మోసాలకు తావు లేకుండా హెచ్ఎండిఏ లేఅవుట్లను అభివృద్ధి చేయడానికి ఉమ్మడి రాష్ట్రంలో భూ సమీకరణ పథకాన్ని చేపట్టారు. హెచ్ఎండిఏకు తలమానికంగా నిలిచిన ఉప్పల్ బగాయత్ లేఅవుట్కు భూ సమీకరణ పథకం కిందనే రైతుల నుంచి భూములను సేకరించారు. అభివృద్ధి చేసిన లేఅవుట్లోనే విలువైన స్థలాలను రైతులకు అందించారు. ఇదే విధానాన్ని కొనసాగించేందుకు గత ప్రభుత్వం హయాంలో భూ సమీకరణ పథకం 2017 పేరుతో మార్గదర్శకాలను రూపొందించారు. ఈ పథకం కింద ఇన్యుల్ నర్వా, లేమూర్ ప్రాంతాల్లో హెచ్ఎండిఏ లేఅవుట్లను అభివృద్ధి చేసింది. ప్రత్యేకంగా దృష్టి పెట్టిన ప్రభుత్వం భూ సమీకరణ పథకంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. అధికారులను లక్ష్యాలను విధించి శివారు ప్రాంతాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేసింది. ఈ క్రమంలో హెచ్ఎండిఏ ల్యాండ్ పూలింగ్ అధికారులు వివిధ ప్రాంతాల్లో రైతులను అవగాహన కల్పిస్తూ ప్రచారణ కార్యక్రమాలు చేపట్టారు. భూ సమీకరణ పథకం వల్ల ప్రయోజనాలను వివరించడంతో పెద్ద ఎత్తున రైతులు ముందుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మండలంలో తిమ్మాయిగూడలో 150 ఎకరాలు, అదే మండలంలోని కుత్బుల్లాపూర్లో 130 ఎకరాలు, బాలాపూర్ మండలం కుర్మల్గూడ, నాదర్గుల్ గ్రామాల పరిధిలో 115 ఎకరాలు, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేసర్ మండలం కొర్రెంలలో 114 ఎకరాలను అభివృద్ధి చేయాలని హెచ్ఎండిఏ సంకల్పించింది. మొత్తంగా 515 ఎకరాల భూములు ఇచ్చేందుకు రైతులు అంగీకరించడంతో ఆయా సర్వే నెంబర్ల ఆధారంగా అధికారులు నోటిఫికేషన్లు జారీ చేశారు. 5 ప్రాంతాలలో 4 భారీ లేఅవుట్లను వేరువేరుగా అభ్యంతరాల స్వీకరణ హెచ్ఎండిఏ తుది నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆయా సర్వే నెంబర్లపై ఎలాంటి అభ్యంతరాలున్నా 30 రోజుల్లో తమకు తెలియజేయాలని స్పష్టం చేసింది. గడువు తర్వాత వచ్చే అభ్యంతరాలను తిరస్కరిస్తామని పేర్కొంది. ఈ 30 రోజుల్లోనే భూ వివాదాలు, కోర్టు కేసులు, యాజమాన్య హక్కుల అంశాలను పరిగణలోకి తీసుకుని హెచ్ఎండిఏ అధికారులు తదుపరి చర్యలు చేపట్టనున్నారు. 60-40 నిష్పత్తిలో వాటాలు. నోటిఫికేషన్లలో ప్రకటించిన ఆయా భూములపై అభ్యంతరాల స్వీకరణ పూర్తవగానే హెచ్ఎండిఏ రైతులతో ఒప్పందం చేసుకుని ఈ భూములను అభివృద్ధి చేసిన తర్వాత లేఅవుట్లలో రైతులకు 60% వాటా ఇవ్వనుండగా హెచ్ఎండిఏ 40% వాటాను తీసుకోనుంది. ఈ మేరకు 6 నెలల వ్యవధిలో ఒప్పంద ప్రక్రియను, డ్రాఫ్ట్ లేఅవుట్లను రూపొందించడానికి హెచ్ఎండిఏ అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఆ తర్వాతే హెచ్ఎండిఏ డెవలప్మెంట్ విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో లేఅవుట్లను 30 అడుగులు, 40 అడుగులు, 60 అడుగుల రోడ్లు, అంతర్గత డ్రైనేజీ వ్యవస్థ, నీటి సరఫరా వ్యవస్థ, పార్కులతో అభివృద్ధి చేయనున్నారు. ఈ లేఅవుట్లకు 100 అడుగుల అప్రోచ్ రోడ్డు ఉండేందుకు చర్యలు చేపట్టనున్నారు. భారీ లేఅవుట్ల అభివృద్ధికి 3 ఏళ్లు సమయం పట్టే అవకాశం ఉన్నట్లు రియల్ ఎస్టేట్ వర్గాలు తెలియజేస్తున్నాయి. అలాంటి మంచి రియల్ ఎస్టేట్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మా ఇన్స్టా పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.